ఆషాఢం వచ్చేసింది. అప్పుడే సగం రోజుల పైన అయిపోయినాయండి. మీరందరూ ఎలాగున్నారు? హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. చూడండి, ఇన్ని రోజులకి నాకు గోరింటాకు దొరికింది. ఆషాఢం గోరింటాకు. అదిగోండి, కొంచెం చింతపండు బాగా పండుతుందండి. చింతపండు వేస్తే ఇదిగోనండి గోరింటాకు. ఆషాఢం స్పెషల్. మా ఆడవాళ్ళందరికీ ప్రాణం అండి గోరింటాకు అంటే. తప్పకుండా ఆల్మోస్ట్ ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు, అందరికీ ఇష్టం ఈ గోరింటాకు. సో నాకు మరీ మరీ ఇష్టం. చేతలకి కాళ్ళకి వేసేస్తానమాట గోరింటాకు కనిపిస్తే చాలు. ఈ ఆషాఢంలో పెట్టుకుంటే ఆడవాళ్ళకి చాలా మంచిదంటారు. అలాగే హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. గోర్లకు సంబంధించిన వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు అంటారు మా పెద్దవాళ్ళు. అలాగే మా చిన్నప్పుడు గోరింటాకు ఎందుకు పెడుతున్నారు మాకు అని అడిగితే, మీ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందమ్మా, ఆరోగ్యం ఎలా ఉందో తెలుస్తుంది, మీ చేతులు బాగా పండితే అనేవారు. కొందరైతే మీకు మంచి మొగుడు వస్తాడు ఎర్రగా పండితే అనేవారు. అదంతా ఎంత నిజమో నాకైతే తెలియదు, కానీ హెల్త్కి అయితే చాలా మంచిదండి. సో చాలా కష్టపడితే నేనే వెళ్ళి స్వయంగా తెంపానండి ఈ గోరింటాకు. ఒక చిన్న చెట్టు ఉంది ఫ్రెండ్ ఇంటికాడ, తీసుకుని వచ్చానన్నమాట. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసి మీకు చూపిస్తాను. ఇందులోను చింతపండు వేస్తానండి కొంచెం. అదిగోండి ఈ గోరింటాక్కి ఇది పెట్టుకుని ఒక 2 days 3 days ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. ఈ గోరింటాకు పెట్టుకుని ఆ కలర్ చూసుకుని తర్వాత పలచబడుతుంది కలర్, బాధ వస్తుంది. సో గోరింటాకు మాకు ఎప్పుడైనా దొరుకుతుందిలేండి, మేము ఎప్పుడైనా పెట్టేసుకుంటాం. కానీ ఆషాఢం స్పెషల్ అండి, కంపల్సరీ ఆషాఢ మాసంలో గోరింటాకు అయితే వేసుకోవాలి. మీలో ఎంతమంది వేసుకున్నారు? నేనైతే చాలా లేట్ అయింది గోరింటాకు నాకు దొరక్క, నాకు టైం లేక. సో ఈ గోరింటాకు ఇప్పుడు గ్రైండ్ చేసేస్తాను. గ్రైండ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఇంకా బాగా పండాలంటే ఇంకా ఏం చేయాలి, గోరింటాకులు ఏం కలపాలి నేను చెప్తాను. చూసేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ అందరూ లైక్లు ఇవ్వడం లేదు, అలాగే ఛానల్ సబ్ చేసుకుంటలేదు, చేసుకోండి ప్లీజ్. ఒక చిన్న ఛానల్ అండి, యూట్యూబ్ ఛానల్ నాది. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను గ్రైండ్ చేస్తానండి. ఇదిగోండి ఫైన్గా గ్రైండ్ చేసేస్తే కాటికిలా వచ్చేసింది. చూసారా, ఇంత మెత్తగా నలిగితేనే మనకి కలర్ బాగా వస్తుందండి. చూసారు కదా, మీ అందరికీ తెలుసు, కానీ నేను మళ్ళీ ఒకసారి చెప్పాలనిపించింది చెప్తున్నా. సో ఈ గోరింటాక్కి ఇదిగోండి ఈ సైజు నిమ్మకాయ ఒకటి పిండేసేయండి. గ్రైండ్ చేసిన తర్వాత ఇలా మనం పిండేసి చూడండి, పిండేస్తున్నాను. ఆ గింజలు ఏమన్నా ఉంటే తీసేయాలండి. ఇది మళ్ళీ మనం చేత్తో కలిపేసుకునండి. దీన్ని గిన్నెలో 2 గంటల సేపు ఉంచేసేయాలండి. అలాగా చూసారుగా, గిన్నెలోకి తీసేసానండి. ఆ నిమ్మకాయ పిండేసిన తర్వాత 2 గంటలు దీన్ని అలా వదిలేస్తానండి. గంటన్నర, ఆల్మోస్ట్ గంటన్నర వదిలేస్తే మీకు చక్కగా మగ్గిపోయి ఉంటుందండి. గోరింటాకు రెడీ అయిపోతుంది అనమాట మనకి కలర్ పట్టేయడానికి చేతికి. ఇదిగో చూడండి, నేను గ్రైండర్లోంచి తీసేసరికి ఎలా పట్టేసిందో చూడండి చేతికి. ఇదిగో చూసారా ఎలా పట్టేసిందో. జస్ట్ గ్రైండర్లోంచి తీసేలోపు ఇలా వచ్చేసింది నా చేయి కలర్. అంత బాగా వస్తుందండి. మీరు ఎప్పుడన్నా ఇలా చేశారా? చేస్తే మీకు తెలుస్తుంది దాని విలువ. చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇదిగోండి గ్రైండర్ గిన్నెలోంచి మిక్సీ గిన్నెలను తీసేలోపు నాకు ఈ కలర్ వచ్చేసింది చెయ్య. గోరింటాకు చాలా బాగా పండుతుందండి. ఇలా చేసి చూడండి ఒకసారి. అందరికీ ఇష్టమైన ఆషాఢం గోరింటాకు. సో నేను ఇలా రెడీ చేసుకున్నానండి. తర్వాత పెట్టుకుంటాను, నాకు వీడియో తీయడం అవ్వదు. షార్ట్ వీడియోస్లో నేను గోరింటాకు వీడియో అది వేరేగా పెడతాను. ఇది కేవలం వీడియో గురించి గోరింటాకు రెడీ అయిన తర్వాత, పెట్టుకోవడానికి రెడీ అయిన తర్వాత తీసిన వీడియో మాత్రమే. షార్ట్ వీడియోస్లో నేను గోరింటాకు ఎలా పండిందో మీకు తప్పకుండా వీడియో రూపంలో అందజేస్తాను. షార్ట్ వీడియోలో పెడతానండి. ప్లీజ్ అందరూ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. మీరు కూడా గోరింటాకు ఎలా రుబ్బుతారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నమస్తే అండి, ఉంటాను. నా వీడియోస్ అందరూ ఆదరించండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఓకేనండి,
థ్యాంక్ యూ అండి. ఆషాఢం గోరింటాకు ముచ్చట.